ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వినియోగదారులు కన్స్యూమర్ కమిషన్లో, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లోనూ ఎక్కువగా మేము చెప్పేది ఏంటంటే వినియోగదారుల కమిషన్ ఆశ్రయించండి, మీకు మేలు జరుగుతుంది, మీ గ్రీవెన్స్కి వాళ్ళు తీర్పు చెప్తారు అని చెప్పడం జరుగుతుంది. తీర్పు వస్తే ఆ తీర్పును అమలు చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఇది లాలో ఉంది. అది కన్స్యూమర్ కమిషన్లు చేస్తున్న జాప్యం కాదు. ఆ తీర్పు అమలు జరగాల. అమలు జరగడం కోసం మళ్ళీ లా ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటూ ఒకటి వేసుకోమని చెప్తుంది. ఫర్ ది నాన్ కంప్లయన్స్ ఆఫ్ ది ఆర్డర్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోండి అని. ఈ రెండు రకాలు ఉంటాయి. ఒకటి సివిల్ ప్రొసీడింగ్స్, ఒకటి క్రిమినల్ ప్రొసీడింగ్స్. సివిల్ ప్రొసీడింగ్స్లో అవతల వాడి ఆస్తిని వేలం వేసి వినియోగదారుడికి రావాల్సిన డబ్బుని ఇచ్చేయటం ఒకటైతే, రెండవ ఆప్షన్ ఏంటంటే కోర్టు తీర్పును అమలు పరచలేదు కాబట్టి ఇతను జైలుకు పంపించండి అన్నది రెండో అంశం. సరిగా ఒక తీర్పు వచ్చింది. ఈ లోపల ఆపోజిట్ పార్టీ, అంటే ఎవరిపైన అయితే వినియోగదారుల కోర్టులో కంప్లైంట్ చేయడం జరిగిందో అతన్ని ఆపోజిట్ పార్టీ అంటారు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ పర్సన్ కావచ్చు, కార్పొరేట్ బాడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆపోజిట్ పార్టీ మీద తీర్పు ఇచ్చింది, అమలు జరగాలి. అమలు చేయటం కోసం వీళ్ళు కన్స్యూమర్ కమిషన్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేశారు. ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ మేము ఇండియన్ బ్యాంక్రప్ట్సీ యాక్ట్ ప్రకారము మారిటోరియం ఉంది, మమ్మల్ని ఎవరు డబ్బులు ఇమ్మని అడగడానికి లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? అసలు అలాగా ఎగ్జిక్యూషన్ పిటిషన్ తీసుకునే అధికారం కూడా కన్స్యూమర్ కమిషన్ లేదు అని వాదించారు. అక్కడ తీర్పు ఏమొచ్చిందంటే, ఉన్నతమైన కోర్టే ఇచ్చిన తీర్పు ఇది. ఎగ్జిక్యూషన్ పిటిషన్ అమలు చేయడానికి బ్యాంక్రప్ట్సీ యాక్ట్ అడ్డు కాదు, ఎందుకంటే ఆల్రెడీ పాస్డ్ ఆర్డర్ అది నువ్వు అమలు పరచలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళేది తప్పించి బ్యాంక్రప్ట్సీ లావాదేవీలు తెలుసుకుందాం అని కొత్తగా వేసింది కాదు ఇది. అంచేత అది ప్రతిబంధకం కాదు ఎగ్జిక్యూషన్ పిటిషన్కి, తీర్పును అమలు చేసే పిటిషన్ అది అని చెప్పి తీర్పు రావడం జరిగింది. అంచేత రేపు ఎవరైనా సరే ఆపోజిట్ పార్టీలు ఇలాగే పెడతారు, కేసు వేస్తే అది అధికారం లేదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదని. మనకు కూడా తెలియాలి కదా అలా చేయొచ్చు అని. ఇప్పుడు ఈ తీర్పు వల్ల మీకు ఏం తెలిసింది? బ్యాంక్రప్ట్సీ యాక్టు అమల్లో ఉన్నప్పటికీ కూడా తీర్పు అమలు చేయని, అంతకు పూర్వము ఇచ్చిన తీర్పుని అమలు చేయమనే ఆ పిటిషన్ని ఏదీ ఆపలేదు, ఈవెన్ బ్యాంక్రప్ట్సీ యాక్ట్ కూడా ఆపలేదు అన్నది తెలుస్తుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోండి. విద్యావంతులైన వినియోగదారులుగా 10 మందికి ఈ విద్యను వెదజల్లుతూ ఉంటారని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.